నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద శ్రవణం చేస్తున్నాము. ఆ శ్రవణం తర్వాత మననం, మననం తర్వాత నిధిధ్యాస, నిధిధ్యాస తర్వాత సాక్షాత్కారం. ఈ క్రమమే మనకి మన ఉపనిషత్తుల ఋషులు చెప్పటం జరిగింది. ఏంటి శ్రవణం ఏంటి? శ్రవణం ఏంటని చెప్పారు అంటే జ్ఞానం అని చెప్పారు. మనకి వేదాలు చెప్పింది ఏంటి? మన వాళ్ళు అంటుంటారు కదా, సనాతన ధర్మం అండి, వేదాలండి, ఉపనిషత్తులండి, పురాణాలండి, స్మృతులనండి, శృతులనండి, ఇట్లా అన్ని పెద్ద పెద్ద పదాలన్నీ వాడుతూ ఉంటారు కదా. నిజంగా ఏంటి వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం, జ్ఞానం అని అర్థం. ఇప్పుడు మనం శ్రవణం చేసేది ఏంటి? జ్ఞానం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి శ్రవణం చేసుకుంటున్నాం. ఏంటి జ్ఞానం అని భగవద్గీత చెప్పింది? నిజంగా చెప్పితేనబ్బా అన్నీ మనము మన మన ఉపనిషత్తుల సారమనండి, వేదాలనండి, ఆ తర్వాత వచ్చినటువంటి స్మృతులనండి, తర్వాత శృతులనండి, ఆ తర్వాత అష్టాదశ పురాణాలనండి, ఏ భగవతత్వానికి సంబంధించిన విషయం చూసినా మీరు డీకోడ్ చేసుకుంటే రెండు విషయాలు మనకు కనపడతాయి. ఏంటి? ఒకటి జ్ఞానం ఉంది, అంతే కదా. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము, కొద్ది గొప్ప జ్ఞానం లేనిది ఎలా చేస్తాము? చీమకు కూడా జ్ఞానం ఉంది. ఏంటి? అది పంచదారన ఇసక అనేటువంటి విషయాన్ని గ్రహించే జ్ఞానం. అలాంటి చీమ ఇసక కాదు, ఇది పంచదార, ఇది తీపిగా ఉంది అని గ్రహించి దాన్ని లాక్కొని పోతుంది. అట్లాగే ఈ చీమ దగ్గర నుంచి అంటే చీమ, చెట్లు ఇవన్నీ కూడా కొద్దో గొప్ప ప్రాణం ఉన్నామన్నమాట. ప్రాణం అంటే ఏం లేదబ్బా చైతన్యం. చైతన్యం అంటే ఏం లేదు, భగవతత్వ శక్తి. చైతన్యం అన్నా, శక్తి అన్నా, పరమాత్మతత్వం అన్నా, భగవాన్ అన్నా, భూమ అన్నా, అబ్సల్యూట్ అన్నా, అనంతమన్నా అర్థం ఒకటే. అర్థం ఎప్పుడు నీ ఒకటే అవుతుంది? అన్ని శబ్దాలే. ఈ శబ్దాన్ని నువ్వు కనుక అర్థం చేసుకోగలుగుంటే, అవగాహన చేసుకుంటే అది అర్థం అవుతుంది. ఆ అర్థాన్నే మనం ఇప్పుడు శ్రవణం చేస్తున్నాం, అంతే కదా. ఏ ఒకటి కేక అంటున్నాం అనుకోండి, మనకు అసలు ఆ విషయం గురించి అవగాహన లేదనుకోండి, మరి ఎందుకు వీళ్ళు ఇలా అరుస్తున్నారు అంటారు. అంతే. పొద్దున పూట నేను ఏదైనా వీడియోలు పెట్టి వింటుంటే మన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎందుకంటే అట్లా అరుపులు అరుస్తున్నారు, మీకు ఎందుకు అట్లా అర్థం అవుతుంది అంటారు. అప్పుడు నేనేం చెప్తాను, నేను వినేది అరుపులు కాదండి, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ నాకు నచ్చుతోంది, అంటే వాళ్ళు ఎంత శుభ్రంగా సబ్జెక్ట్ అర్థం చేసుకొని చెప్తున్నారు అని చెప్పటం జరిగింది. ఇక్కడ ఇప్పుడు అర్థం ఏంటి? మనకి విషయం కనుక అర్థం కాకపోతే శబ్దం వచ్చేసి అర్థం కాని ఒక గోల, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి? వేదం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటి జ్ఞానం. ఆ శబ్దాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకొని, ఒక్కసారికి అర్థం కాదు, దాన్ని మననం చేసుకొని ఆ ధ్యాసలో ఉంటూ అల్టిమేట్ ఏంటి, సత్యం ఏంటో నువ్వు గ్రహించుకోమ్మా. నువ్వు ఒక్కసారి కనుక సత్యం గ్రహించి ఒక జ్ఞాన స్థితిలో ఉన్నావంటే నువ్వు స్థితప్రజ్ఞుడివి. ఇంకా నువ్వు కిందకు వచ్చే ప్రసక్తి లేదు. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా నీ నాలెడ్జ్ నిన్ను వదిలిపోదు. నువ్వు వండర్ఫుల్గా ఉంటావు. హయ్యెస్ట్ ఏంటంటే ఈ భూమి మీద మన నాలెడ్జ్ని మనం పెంచుకోవాలి. ఆ నాలెడ్జ్ని పెంచుకోవటాన్నే ఈవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి? చైతన్యం. ఆ చైతన్యం అనేటువంటి భగవతత్వ శక్తి మనం ఉండబట్టే మనం ఉన్నాం. కానీ మనం ఆ విషయం మర్చిపోయి ప్రపంచము, భౌతికంగా వస్తువులు, విషయాలు, కోరికలు, నా వాళ్ళు, నా ఆస్తులు, నా బంగారాలు అని వాటి చుట్టూ తిరుగుతూ అసలు నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వ విషయాన్ని మర్చిపోయినాం. ఈ తిరగడ క్రమంలో కాసేపు ఆనందం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది, కాసేపు లాభం ఉంటుంది, కాసేపు నష్టం ఉంటుంది. ప్రపంచానికి అంటే జగత్తుకి, జీవుడికి, ఈశ్వరుడికి సంబంధించినవన్నీ ద్వంద్వాలే. ద్వంద్వాలంటే కాసేపు హ్యాపీ, కాసేపు దుఃఖం ఉంటుంది. భగవతత్వం అనేది ఒక్కటే సత్యం, అక్కడ ద్వంద్వాలు లేవు. ఎక్కడైతే మనం ద్వంద్వాలు దాటిన స్థితిని మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నామో అదే భగవతత్వం. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్నే జ్ఞానమని మన ఉపనిషత్తుల గురువులు చెప్పారు. ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానం నీకు అందిందో, ఇప్పుడు మనకి ఎందుకు లేదు, జ్ఞానం ఉంది కదా. భౌతికంగా సంబంధించిన మన ఆస్తులు, మన హంగామాలు, మన వృత్తులు, మన డబ్బులు, మన బంధువులు, మన పేర్లు, మన ప్రతిష్టలు, ఈ జ్ఞానం లేని వాళ్ళు ఎవరున్నారు? చీమకు పంచదార తొక్క గురించి, ముక్క గురించి ఎలా జ్ఞానం ఉందో, అలాగే ఏనుక్కి చెరుకు ముక్క గురించి ఎలా జ్ఞానం ఉందో, అట్లాగే ప్రతి జీవికి జ్ఞానం ఉంది. మన దగ్గర కూడా జ్ఞానం ఉంది. కాకపోతే ఏమంటున్నాడు? నీ జన్మకి కారణం అజ్ఞానం అయ్యా అంటాడు. ఏంటి అజ్ఞానం అంటే నీ దగ్గర ఉన్నది లిమిటెడ్ జ్ఞానం, అంతే కదా. నేనెవరు నాకు తెలుసా? నేను ఎప్పుడు వచ్చానో నాకు తెలుసా? నేను ఎప్పుడు పోతానో తెలుసా? కాకపోతే ఏంటి, నువ్వు ఆ జన్మ, ఈ జన్మ, పునర్జన్మ అని ఒకళ్ళు చెప్పడమే కానీ, ఇదిగోనమ్మా నేను ఈ జన్మలో ఇలా వచ్చి పుట్టాను, పోయిన జన్మలో నేను శంకరాచార్యని అని ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆ విషయాన్ని మన ఉపనిషత్తుల ఋషువులు వండర్ఫుల్గా చెప్పి
నీ దగ్గరే అంతా ఉంది, నువ్వు కాంది ఏదన్నా ఉంటే కదా నీకు వచ్చి ఎవరన్నా చెప్పేది, అది నువ్వేననేటువంటి విషయాన్ని గ్రహించటమే జ్ఞానం. అది ఎలా గ్రహించాలి అంటే దానికి వాళ్ళు ఉపనిషత్తుల సారవంత భగవద్గీత సారవంత బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా వ్యాస మహానుభావుడు మనకు అందించాడు. వేదాలు కూడా కొంత కర్మకాండ ఉంది, కొంత భక్తికాండ ఉంది, తర్వాత ఉపాసనాకాండ ఉంది, తర్వాత పూర్వ మీమాంస అన్నారు, ఉత్తర మీమాంస అన్నారు. చాలా చాలా రకాల విషయాలు చెప్పినా మనకు అల్టిమేట్ ఏంటి, నేనెవరు, భగవంతుడెవరు, అసలు నిజంగా భగవతత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాలకు సంబంధించిన విశ్లేషణ అంతా ఉపనిషత్తుల్లో చెప్పటం జరిగింది. ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతని ప్రస్థానత్రయం అంటారు. ఈ మూటినే శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే సైన్స్, సైన్స్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నదే, ఆ జ్ఞానాన్ని తెలుసుకునే విషయాన్నే మనం శ్రవణం చేయటం, మననం చేయటం, నిధిధ్యాస, తర్వాత సాక్షాత్కారం అని చెప్పారు. ఇప్పుడు మనకి ఏం చెప్పింది భగవద్గీతలో? నిజం చెప్పాలంటేనబ్బా మనం కూడా మన 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 తెలివితేటలు కూడా కొంచెం ఉపయోగించవచ్చు. రెండు ఉన్నాయి అన్నాడు, అంతే కదా. ఒకటి జ్ఞానం ఉన్నది, అంతే కదా. ఏదో కొద్దో గొప్ప భౌతిక జ్ఞానం ఉంటే కదా మనం కండక్ట్ చేస్తున్నాము. అది అది పరమాత్మతత్వానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. లేకపోతే అసలు ఎక్కడో భగవతత్వం ఉందని మనం ఎందుకు విచారణ చేస్తున్నాము అంటే 100% మన మనసులో లేనిదేది మనకు బయట కనపడదు. కాబట్టి భగవతత్వం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి 100% బిలీవ్ చెయ్యొచ్చు. ఏంటి, పరమాత్మతత్వం ఒకటి ఉన్నది అనేది. దాన్నే శ్రద్ధ అన్నారు. శ్రద్ధనేమన్నారు? బ్లైండ్ బిలీఫ్ అన్నారు. అంతే, బ్లైండ్ బిలీఫే కదా. అన్నోన్ థింగ్ ఉంది అని మనం గుడ్డిగా నమ్మడమే కదా. కాకపోతే ఏంది, ఈ గుడ్డిగా నమ్ముతున్న క్రమంలో మనం ఎంత తేలికైపోతున్నాము, మనం ఎంత హ్యాపీగా అవుతున్నాము అనేటువంటి విషయం మనకి అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పారు? నిజం చెప్పాలంటే ఆ జ్ఞానం ఉంది. ఆ తర్వాత ఆ జ్ఞానం లోపల ఉండదు, అది నిరాకారం. మరి ఆ జ్ఞానంకి వచ్చినటువంటి ఆలోచన యాక్షన్లోకి రావాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. దాన్ని క్రియాశక్తి అన్నారు. ఆ క్రియాశక్తిని ఏం పేరు పెట్టారు మన వాళ్ళు? మాయాశక్తి అని పెట్టారు, ప్రకృతి అని పెట్టారు. ఆ భగవతత్వం యొక్క శక్తి ఈ మాయాశక్తిని పట్టుకొని సృష్టిని వ్యక్తం చేసినట్టు కనపడుతుంది. మాయ అంటే ఉన్నట్టు కనపడుతుంది, అది లేదు. మరి మన సృష్టికి కారణం ఏంటి? నీ సృష్టి కూడా అంతేనమ్మా. అజ్ఞానం వల్ల నీకు ఇలా కనపడుతున్నది. నీకు జ్ఞానం వచ్చిందంటే ఇదంతా ఏం లేదు, ఏమున్నది అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది. నీ అనుభవంలో నువ్వు తెలుసుకొని భగవద్గీత చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? పరమాత్మతత్వంలో దుఃఖం లేదు. ఎందుకు లేదు? పరమాత్మతత్వానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, ఆకారం లేదు, కదలిక లేదు, ఏమీ లేదు. మరి అక్కడ దుఃఖం ఎట్లా వస్తుంది? దుఃఖం లేదు. పోనీ శరీరం ఉంది, ఈ శరీరానికి ఏమన్నా దుఃఖం ఉందా? ఇది జస్ట్ జడం. జడం అంటే ఏంటి? దీనికి కనుక ఎనస్థీషియా ఇచ్చామంటే ఈ శరీరంలో ఏమి ఆపరేషన్లు చేస్తున్నారు అవి ఏవి కూడా తెలిసే ఛాన్స్ లేదు. కాకపోతే ఏముంది? ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఎలా ఉంది? జస్ట్ కదులుతూ ఉంది. ఊపిరి తీసుకుంటున్నాం, వదులుతున్నాం, ఊపిరి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. లోపల ఆలోచనలు చేస్తున్నాం, ఆ ఆలోచనలకి మ్యాటర్ అంతా ప్లాన్ వేస్తున్నాము, దానికి ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము. అంటే ఏంటి? వండర్ఫుల్గా జ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, శరీరం ద్వారా నడపడానికి ఇచ్ఛాశక్తి ఉంది. ఈ మూడైతే 100% ప్రతి జీవిలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు అంటే ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? అసలు ఇప్పుడు జ్ఞానం ఉంది అనుకుంటున్నాం కదా, అసలు ఒరిజినల్ జ్ఞానం ఏంది అనేటువంటి ఆ స్థితికి నువ్వు వెళితే దీనికి సంబంధించినవన్నీ ఉండవంటారు. ఇప్పుడు మళ్ళీ టాపిక్ జారిపోయాం. ఇప్పుడు పరమాత్మతత్వంలో దుఃఖం లేదు, శరీరానికి దుఃఖం లేదు. మరి ఇక దుఃఖం ఎవరికి? మనసుకి ఏమైనా దుఃఖం ఉందా? మనసు దుఃఖపడుతున్నట్టు ఏమైనా, మనసుకు చిల్లులు పడుతున్నట్టు మనకేమైనా తెలుస్తుందా? మనసు ఏడుస్తున్నట్టు మనకేమైనా తెలుస్తుందా? పోనీ బుద్ధికి ఏమైనా దుఃఖం ఉందా? బుద్ధి ఏడుస్తుందని ఏమైనా తెలుస్తుందా? ఏమి తెలియడాల. మరి అహంకారం అదేమైనా ఏడుస్తుందని తెలుస్తుందా? ఏమి తెలియడాల. ఎంత వండర్ఫుల్ మేధాశక్తి అంటేనంటే మన సమస్యల్లా ఒక్కటేనబ్బా, నేను జీవుణ్ణి అనేటువంటి భావం. అంటే అంతే కదా. ఇప్పుడు నేను ఆలోచన ఉంది, అది భావమే. నా జ్ఞానం ఉంది, భావమే. నాకు వచ్చిన ఆనందం, కోరికలు ఉన్నాయి, అన్నీ భావాలే. ఇప్పుడు మనకు దుఃఖపడే కారణం ఏంటి? పరమాత్మతత్వంలో దుఃఖం లేదు, శరీరంలో దుఃఖం లేదు, మనసుకు దుఃఖం లేదు, బుద్ధికి దుఃఖం లేదు, తర్వాత పంచభూతాలతో తయారైనటువంటి పంచభూతాలు, శరీరం, వీటికి దుఃఖం లేదు. మరి దుఃఖం ఉన్నది ఎవరికి? జస్ట్ నేను జీవుడిని అనేటువంటి భావానికే దుఃఖం. ఎందుకు నేను జీవుడిని అనేటువంటి భావానికి దుఃఖం? కర్తృత్వ భావన. నేను చేస్తేనే ఇదంతా జరుగుతుంది, నా అంత వాళ్ళు లేరు, నేను ఇంత చేసినా వీళ్ళు నన్ను గౌరవించటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు. ఇటువంటి భావాలే మన దుఃఖకి కారణం. అంటే అల్టిమేట్ ఏంటి? అహంకారం,
మమకారమే దుఃఖం. అహంకారం మమకారం ఎప్పుడు వస్తుంది? కర్తృత్వ భావం ఉన్నప్పుడు వస్తుంది. నీ కర్తృత్వ భావం లేకపోతే నీకు అహంకారం మమకారం ఎక్కడుంది? ఇప్పుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాదయోగం, లాస్ట్లో మోక్ష సన్యాస యోగం 18 తోటి పూర్తి చేస్తాడు. 4 యోగాల మీద స్ట్రెస్ చేశాడు. కర్మయోగం శరీరానికి సంబంధించి, జ్ఞానయోగం బుద్ధికి సంబంధించి, ఆ తర్వాత రాజయోగం ధ్యానాలు అవన్నీ మనసుకు సంబంధించి, అంటే ఏంటి భక్తికి వచ్చి కూడా మళ్ళీ బుద్ధికి సంబంధించే వస్తుంది. ఈ 4 యోగాలు చెప్పాడు. 4 యోగాలు చెప్పినా అల్టిమేట్గా జారిపోయి ఉన్నది రెండే. ఒకటి మన మనసు జ్ఞానం, 2 మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం. రెండు జ్ఞానాలు. ఇంకా డైల్యూట్ అయితే నిజంగా చెప్పింది భగవద్గీత ఒకే ఒక విషయాన్ని చెప్పింది. ఏంటది? జ్ఞానం గురించి చెప్పింది. ఏంటి ఆ జ్ఞానం? నువ్వే పరమాత్మతత్వంలో నుంచి రావడం జరిగింది. నువ్వే కాదు, ప్రకృతి భూతం అల్లు అన్నీ భగవతత్వంలో నుంచే, చెట్టు చామ చీమ గుడ్డు మేక అన్నీ దాంట్లో నుంచే వచ్చి మరి జీవ చైతన్యంలో ఉన్న విషయం ఏంది? జీవ చైతన్యం వచ్చింది కూడా భగవతత్వం అనుభవం తీసుకుందామని వచ్చింది. కానీ అదేమైపోయింది? అసలు ఆ విషయాన్ని వదిలిపెట్టేసి ఏ అనుభవం అయితే తీసుకుందో దాంతో తాధ్యాత్మ్యం చెందటం మొదలుపెట్టింది. ఇప్పుడేంటి? నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, ఇక్కడ నేను తాధ్యాత్మ్యం చెందాల్సిన అవసరం లేదు, నేను భగవతత్వం నిరాకారం నిశ్చలం నిర్గుణం అనేటువంటి స్థితికి వస్తే ఆ స్థితిలో నువ్వు ఉంటే నీకు దుఃఖము లేదు, సంతోషం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. శుభ్రంగా శాంతిగా నిశ్చలంగా నిర్వికల్పంగా ఉంటూ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఏది చూసినా ఎవరిని చూసినా అంతా ఉన్నదంతా ఆ పరమాత్మతత్వం అనేటువంటి అవగాహనకు వచ్చినప్పుడు నీ కర్తృత్వ భావన, నేను జీవుని అనేటువంటి భావం పోతుంది అనేటువంటి భగవద్గీత కేవలం మనకి మాత్రమే చెప్పింది. ఇక్కడ భగవతత్వం కోసం చెప్పింది ఒకే ఒక సెంటెన్సు. మిగిలిందంతా నువ్వు ఎలా జీవభావాన్ని వదిలించుకుంటే వండర్ఫుల్గా ఉంటామని భగవద్గీత చెప్పింది. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? వీళ్ళంతా నా బంధువులు, నేను యుద్ధం చేస్తే చచ్చిపోతాను అని. అర్జునుడి భావం ఎలా ఉంది? నేను యుద్ధం చేస్తే వీళ్ళంతా చచ్చిపోతారు అనేటువంటి అహంకారం మమకారంతో ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆ భగవాన్ ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పలే, నవ్వుతూనే ఉన్నాడు. ఆ తర్వాత అల్టిమేట్గా నా వల్ల కాలేదు, నువ్వు చెప్పు, నేను నువ్వు చెప్పింది చేస్తానని మళ్ళీ దాసోహం అంటాడు. అప్పుడు కూడా ఈయన ఎంతవరకు నమ్మకం కలిగింది, ఎంతవరకు వింటాడని మళ్ళీ కాసేపు ఆగుతాడు. ఆగి కాస్త పాజిచ్చి అప్పుడు చెప్తాడనమాట. అయ్యా నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నీ శరీరం ఉండదు, నా శరీరం ఉండదు, నాకు బోలెడు శరీరాలు గడిచాయి, నీకు బోలెడు శరీరాలు గడిచాయి, కానీ ఒరిజినల్ జ్ఞానం అనేది అది మారదు, అది నిరాకారం నిశ్చలం, దానికి చావు లేదు. ఆత్మ అంటే జ్ఞానం అనే అర్థం, అంతకంటే ఇంకేంలా. శరీరం వరకే లిమిట్ అయితే జీవాత్మ, ప్రాణం వరకే లిమిట్ అయితే ప్రాణాత్మ, తర్వాత జ్ఞానాత్మ, ఆ తర్వాత ఇంకేంటి శరీరం ప్రాణం మనసు అన్నీ కలిపింది కనుకైతే ఆత్మ అంటే జ్ఞానం. ఇవేవి కాదు, ఉన్నదంతా బ్రాహ్మణ్ను వ్యాపించున్నది నిరాకారం అనుకుంటే బ్రాహ్మణన్న పరమాత్మన్న భగవాన్ అన్న ఒకటే. ఈ స్థితులన్నీ ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. నేను కర్మ తప్ప నాకు ఇంకొకటి లేదు అనుకుంటాను. నా స్థితి ఏంది? అది చేద్దామా, ఇది చేద్దామా, ఇది వండర్ఫుల్గా చేశాను, అది వండర్ఫుల్గా చేశాను అని పోతాను. కొంచెం నేను జారి నా మనసుకు సంబంధించిన విషయం అయితే అది విన్నాను, ఇది విన్నాను, ఆనందం వస్తుంది. ఇంకొంచెం బుద్ధి క్రమానికి వెళ్ళిపోతే అమ్మో నిజమైన అంతా ఉన్నది భగవతత్వమే కదా, భలే నాకు అర్థమైంది అనిపిస్తుంది. ఈ 3 దాటి వెళ్ళి కనుక ఆలోచిస్తే నా దగ్గర ఉన్నది ప్రత్యేగాత్మ జ్ఞానం, అది నడిపిస్తుంది అని అవగాహన వస్తుంది. అది కూడా దాటితే భగవతత్వం అని వస్తుంది. ఈ అన్ని స్థితులు ఉన్నది ఎక్కడ? నిజం చెప్పాలంటే శరీరంలో లేవు, ప్రాణంలో లేవు, ఎక్కడ లేవు అబ్బా, ఉన్నదంతా మనసులోనే. చైతన్యం నీ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే అక్కడికో ఏమి పెద్ద పదాలే. నీ మనసుని వ్యాపింపజేసుకో. ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? సంకుచితంగా ఉంది. సంకుచితంగా ఉన్న మనసుకి దుఃఖము, సంకుచితంగా ఉన్న మనసు ఆ మనసులో ఏముంటే బయట అదే చూస్తుంది. దుఃఖం ఉంది, దుఃఖం కనపడుతుంది, కోరిక ఉంది, కోరిక కనపడుతుంది, ఆశ ఉంది, ఆశ కనపడుతుంది. నీకు స్వార్థం ఉంటే అవతరోడంతా స్వార్థంగా కనపడతారు, నీకు మోసపు ఆలోచనలు ఉంటే బయటంతా మోసం కనపడుతుంది, లేదు నీకు శాంతిగా ఉంటే వండర్ఫుల్గా అంతా శాంతిగా కనపడుతుంది. నీకు భగవతత్వ భావమే ఉంటే నువ్వు చీమను చూసినా పుట్టను చూసినా వండర్ఫుల్ కదా సృష్టి, వావ్ అని సృష్టి గురించి నువ్వు ఆశ్చర్యపడేంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఎక్కడుంది సృష్టి అంతా? ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది? ఈ సమస్యలు దుఃఖాలు సంతోషాలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడా లేవు. ఉన్నది మన మనసులోనే, మన భావంలోనే. మన జీవభావం కాదు నేను భగవతత్వ భావం అనుకుంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావం ఎగిరిపోతే నువ్వు ఏ పని చేస్తున్నా భగవతత్వ భావం అని కనుక చేయగలిగితే నిష్కామ కర్మ, దానికి నీకు లాభ నష్టాలంటావు, జరిగిపోయేదంతా భగవతత్వాన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. అది కర్మయోగం.
రెండోది వచ్చేంటి రాజయోగం. రాజయోగం అంటే ఏంటంటే నీ మనసుని నీ ఒకే దాని మీద పెట్టగలిగితే, ఎప్పుడైతే కర్మతోటి బుద్ధి విశాలం అయిపోయిందో నీ మనసుకున్నటువంటి ఇంద్రియాలు అవన్నిటి కొంచెం రెగ్యులేట్ చేసుకోగలిగితే నీ మనసు ఒకే దాని మీద నిలబడుతుంది. ఎప్పుడైతే నిలబడుతుందో భగవతత్వం ఎక్కడో లేదు, నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని ధ్యానంగా నువ్వు అబ్జర్వ్ చేయడానికి మొదలుకుంటావు. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటి, కర్మ, తర్వాత భక్తి. భక్తి అంటే అనన్య భక్తి, ఉన్న ఒక్క భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఒకటి నుంచే సర్వత్రా వ్యాపించినటువంటి భావం వచ్చినప్పుడు నువ్వు దేన్ని చూసినా పరమాత్మతత్వ భావంతో గలక చూడగలిగినప్పుడు నువ్వు ఏది చూడడం మొదలు పెడితే అది నువ్వు అయిపోతావు. దాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకుంటావు. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేసుకున్నావు? ఉన్నదంతా భగవతత్వం ఉన్నప్పుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేటువంటి భేదం లేనప్పుడు ఏది చూసినా భగవతత్వమే. అది అనన్య భక్తి. నెక్స్ట్ జ్ఞానం. జ్ఞానం అంటే మళ్ళీ సపరేట్ ఏం లేదు, ఉన్నదంతా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే వ్యక్తమైంది. ఏంటి? మాయాశక్తి అన్నారు, ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. మన మనసు, మన బుద్ధి, అహంకారం అంతా ప్రకృతి. ఒక్క జీవ చైతన్యం మాత్రం భగవతత్వం అనుభవం కోసం వచ్చింది. కానీ ఆ విషయాన్ని 3 గుణాలతో మర్చిపోయింది. ఏంటి ఆ 3 గుణాలు? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం నేను దేహం తప్ప ఇంకోటి కాదని, ఆకలి, నిద్ర, భయం, మైథునం తప్ప రెండో ఆలోచన లేదు. 2 రజోగుణం, అది చేద్దాం, ఇది చేద్దాం, అది సాధిద్దాం, ఇది సాధిద్దామని 24 గంటలు పనులు చేసుకుంటూ అసలు విషయాన్ని అది కూడా మర్చిపోయింది. ఇంకా 3వది సత్వగుణం. అది కూడా ఏమైపోయింది? ఏదో గుడి కట్టించాను, గోపురం కట్టించాను, ఆశ్రమానికి వెళ్ళాను, నేను దానాలు చేశాను, మంచి చేశాను, మళ్ళీ ఆ మంచితనాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అది కూడా భగవతత్వాన్ని మర్చిపోయింది. అంటే ఏంటి? ఈ 3 గుణాలు దాటినప్పుడు ఉన్నదంతా ఒకటే నిరాకారమైనటువంటి భగవతత్వం అనేటువంటిది అవగాహనకి వచ్చినప్పుడు, నేను జీవుణ్ణి అనేటువంటి భావం పోయినప్పుడు ఉన్నది ఒకటే ఒకటే అనే దానికి అర్థం. ఒకటే అంటే ఇవన్నీ పోతాయి కదా. నేను జీవుణ్ణే కాదన్నప్పుడు ఇక నాకు ఇంద్రియాలు ఎక్కడ, కోరికలు ఎక్కడ, బంధువులు ఎక్కడ, ఏముండవు కదా. మరి వీటన్నిటిని వదిలి హిమాలయాలకు పోవాలి, అక్కర్లన్నీ ఉంటాయి. కానీ వాటికి ఎంత దూరం వరకు పని జరగాలో నీ శరీరం ద్వారా అవుతూ నీ మనస్సు ఏ పని అయిపోవడంతో ఆ పని అయిపోయింది కదా అని ఆ కాస్ట్యూమ్ తీసేసి కుక్కానికి తగిలించి మళ్ళీ నీలోకి నువ్వు ఉండడం మొదలు పెడతావు. ఆ నీలో నువ్వు ఉండేటువంటి స్థితినే అంతర్ముఖం అవడం, భగవతత్వ స్థితిలో ఉండడం అంటారు. ఇప్పుడు ఏమైంది? దానికి ఆటంకం 3 గుణాలయ్యా అని చెప్తూ ఆ 3 గుణాలు దాటామంటే పురుషోత్తమ ప్రాప్తి యోగానికి వెళతావు, సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు అని చెప్తూ ఇంకా పాపం మహానుభావుడు మనకి ఇంకా చెప్పదలుచుకొని, ఇదిగో నీ బుద్ధిక ఈ సత్వతమ రజోగుణాలకు అనుగుణంగా దైవ లక్షణాలు ఉన్నాయి, అసుర లక్షణాలు ఉన్నాయి. నేనే ప్రపంచం, నేనే గెలవాలి, నా సక్సెస్, నా అహంకారం అనుకున్నామంటే ప్రపంచంలో ఉన్నటువంటి అసుర లక్షణాలు అవి దాటితే కానీ దైవ లక్షణాలకు రావు. దైవ లక్షణాలు ఏంటి? క్షమ, దయ, జాలి, కరుణ, ఉదారత్వం. ఇవి ఉండేటువంటి ఈ పంచభూతాలకు ఉన్నటువంటి నెగటివ్నెస్ క్వాలిటీస్ తీసేసి, ద్వంద్వాలు తీసేసి ఉన్న మంచి లక్షణాలు పెట్టుకొని ఉన్నదంతా ఒకటేనేటువంటి విషయానికి నువ్వు కనుక వచ్చావు అంటే నువ్వు అప్పుడు ఏమవుతుంది? అలా నువ్వు రావాలి అంటే ఏంటి? ఒకటే ఒక మార్గం ఉంది, అంతకంటే మార్గం లేదు. నేను చేశాను అన్నంతవరకు నువ్వు పాపపుణ్యాలతో కొట్టుకొని ఏడుస్తూ ఉంటావు. అలా కాకుండా శాస్త్రం చెప్పినట్టు, గురువు గారు చెప్పినట్టు, గురు శాస్త్ర వాక్యానికి అనుగుణంగా నువ్వు చేసుకున్నావు అంటే నీ మీద ఏం ముద్రలు పడవు. అమ్మ శాస్త్రంలో ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నానంట అంటాం. కానీ మనం కొత్తవేవి ఇన్వెంట్ చెయ్యము. ఆ ఇన్వెంట్ కనుక చెయ్యకపోకుండా శాస్త్రవాక్యాన్ని, గురువుని, ఆ తర్వాత నీకు ఇచ్చినటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆచారాలు పాటిస్తే నీ మీద ముద్ర లేకుండా ఉంటావు అని చెప్తూ మళ్ళీ ఇంకా 17 ఏం చెప్తున్నాను, ఇంకా డైల్యూట్ చేసి మనకి ఇంకా అర్థం కావాలని శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్తున్నాడు. మళ్ళీ శ్రద్ధ ఏంటి? ఏ విషయమైనా సరే నువ్వు గ్రహించాలంటే ఇటు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడు గుడ్డి నమ్మకమే, అంతే కదా. నమ్మకం అంటేనే అది ఉందో లేదో నీకు తెలియదు. కానీ ఆ గుడ్డి నమ్మకాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని అది చెప్పినట్టుకుంటూ చేసుకుంటూ పోవాలి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? మళ్ళీ ఇక్కడ సత్వతమ రజోగుణాలు ఉంటాయి. సత్వగుణం వాడు ఆహారం ఎలా తీసుకుంటాడు, రజోగుణం వాడు ఎలా తీసుకుంటాడు, తమోగుణం వాడు ఎలా తీసుకుంటాడు, వీడు యజ్ఞం వీడు ఎలా చేస్తాడు, వాడేలా చేస్తాడు, వీడు దానం ఎలా చేస్తాడు, వాడేలా దానం చేస్తాడు, వీడెలా దానం చేస్తాడు. అంటే ఏంటి? ఈ మంచి లక్షణాలకి, మధ్య రకం లక్షణాలకి, ఆ తర్వాత తక్కువగా ఉన్న లక్షణాల నుంచి చిన్నగా మధ్యలో నుంచి చివరికి వచ్చి అది కూడా దాటిపోయిన తర్వాత అది నువ్వేనని గ్రహిస్తావు అని మనం చెప్పుకుంటూ నిన్న ఎంతవరకు చదువుకున్నాము? నిన్న ఎట్లా దానం ఇచ్చేది కూడా ఎట్లాగా సప్త లక్షణాలు ఏంది, వాడు ఏమీ ఆశించకుండా చేస్తాడు. రజోగుణం వాడికి లాభ నష్టాలు కావాలి, తమో గుణం వాడు తంగిరి పింగిరిగా చేస్తాడు. ఎందుకంటే జ్ఞానం లేదుగా, ఓన్లీ శక్తి ఉంది. అంటే అల్టిమేట్గా ఇప్పుడు నీకు భగవద్గీత చెప్పింది ఏంది? మనం ఏ పని చేసినా మన దగ్గర 2 ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలం. ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేయగలం.
ఆనందం అవతల వాళ్ళది చూసి మనం సంతోషపడగలం. ఎప్పుడు నీకు అది ఉండేది? రెండే రెండు ఉండాలి. ఒకటి జ్ఞానం, రెండు శక్తి. అంతే కదా. జ్ఞానం ఉంటేనే కదా నువ్వు ఆలోచన చేస్తావు, శక్తి ఉంటే కదా నువ్వు పోయి ఏదైనా అవసరమైతే చేయగలుగుతావు. ఈ రెండు ఇప్పుడు జ్ఞానం లేదు, ఓన్లీ శక్తి ఉంది, వాళ్ళు ఏ పని సక్రమంగా చెయ్యరు. ప్రతిదానికి పోయి అవతల వాళ్ళు చెప్పాల్సిందే తప్ప వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీ ఉండదు. పోనీ జ్ఞానమే ఉంది, శక్తి లేదు, వాళ్ళు మాట్లాడతారు కానీ ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే చేయడానికి శక్తి లేదు కదా. అందుకని భగవతత్వ శక్తిలో, అందుకని పరమాత్మ తత్వశక్తి అనేటువంటి జ్ఞానం, ఈ ప్రకృతి అంటే ఏంటి, పనిచేసేటువంటి మాయాశక్తిని పెట్టుకొని సృష్టి అంతా వ్యక్తమైందని మన ఋషులు గ్రహించి వాళ్ళ మేధా సంపత్తితో గ్రహించారో డిస్కస్ చేసుకున్నారో మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం కూడా ఆ విషయాన్ని గ్రహించవచ్చు. లోపల నాకు మంచి ఆలోచన ఉంటే నేను మంచి మాటలు మాట్లాడతాను, మంచిగా ఏం చేయాలని ప్రిపేర్ చేస్తాను, నాకు మంచి ఫలితం వస్తుంది. నాకే కాదు, ఎవరికైనా సరే. లోపల మంచి ఆలోచన లేకపోతే నువ్వు మంచి ఎదురుగా చేద్దామన్నా జరగదు, నెగటివే అయిపోతుంది. ఆ నెగటివ్ వల్ల నీకు లాభం ఉండదు, అవతల వాడికి లాభం ఉండదు. అందుకని ఆ మంచి అనేటువంటిది ఏంటి, భగవతత్వం అనేటువంటి భావాన్ని నువ్వు హయ్యెస్ట్ థాట్ని, అన్నోన్ థింగ్ ఉంది. యాక్చువల్గా నువ్వు నమ్మకమే, గుడ్డి నమ్మకమే, ఉన్నదో లేదో ఎవరో చూసి చెప్పలేదు కదా. అయినా సరే భగవతత్వ శక్తి వల్లనే ఇదే నడుస్తుంది అనేటువంటి ఆలోచన శక్తి జ్ఞానంతో పెట్టుకున్నావంటే నువ్వు చేస్తున్నది ఏదైనా సరే శక్తివంతంగా యూస్ఫుల్గా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం 23 ఇది ఏంటి అసలు భగవతత్వం అంటే ఏంటో అని చెప్తున్నట్టున్నాడు. చూద్దాం. ఓం తత్ సత్ అని 3 విధములకు పేర్లు సచ్చితానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాది యందు బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పడడం జరిగింది. ఇప్పుడు నిజంగా మనకు చెప్పింది ఏంటి, సచ్చితానంద పరబ్రహ్మ పరమాత్మ అనేది నిరాకారం, నిశ్చలం, గుణాలు లేవు, కదలదు, మెదలదు, అచలం అని మాట్లాడుకున్నాం కదా. అలాంటి సచ్చిదానంద ఘన పరమాత్మ, అలాంటి భగవతత్వాన్ని 3 పేర్లు పెట్టారు అంటాడు. ఎవరికి? ఆ నిరాకారమైనటువంటి భగవతత్వానికి 3 పేర్లు పెట్టారు. మనం అనుకున్నాం కదా, సృష్టి, స్థితి, లయ, తర్వాత సూక్ష్మ, స్థూల, కారణం, తర్వాత సుషుప్తి, జాగ్రత్త అవస్థ, స్వప్న, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా వేదాల్లో 3కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ చెప్పాడని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఓం తత్ సత్ అనే 3 పేర్లు ఆ పరమాత్మకు పెట్టారు అన్నారు. ఓం అంటే ఏంటి? శబ్దం. శబ్దం అంటే నిజం చెప్పాలంటే ఏంటి? కదలిక. అంటే ఓం అనేటువంటి శబ్దం, కదలిక. మళ్ళీ అది దాని తర్వాత తత్ అంటే ఏంటి? భగవతత్వం. సత్ అంటే ఏంటి? పరమాత్మతత్వం ఉండడం. అంటే ఏంటి? పరమాత్మతత్వం అనేటువంటి ఉండడం. ఓ అంటే శబ్దరూపంగా, తర్వాత తత్ అంటే రూపంగా కనపడింది అంటారు. అంతే కదా. నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఉండడం అనేటువంటి విషయంగా వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైనా సరే మిగిలిన చోట డిఫరెంట్ డిస్కషన్స్ ఉంటాయి. ఉపనిషత్తులు కూడా గురువులందరి కాన్సెప్ట్ అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పినా కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. కానీ ఓం అనే పదానికి డీవియేషన్ లేదు. అంటే అర్థం ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి సృష్టి వ్యక్తం అవడం అనేటువంటి పదం ఓంకారం ద్వారానే వ్యక్తమైందంటారు. ఓం అంటే ఏంటి? శబ్దం. శబ్దం అంటే మేబీ ఆలోచన కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు ఓం అనేటువంటి ఆలోచనకు అనుగుణంగా తత్ ఒక రూపము, ఈ 2 ఎక్కడి నుంచి వచ్చాయి? సత్ అనేటువంటి ఉండడం అనేటువంటి విషయంగా వచ్చాయంటారు. అంటే ఏంటి? ఆ భగవతత్వానికి ఉన్నటువంటి పేరేంటి? ఓం తత్ సత్. చాలామంది అంటుంటారు ఓం తత్ సత్ అని కూడా కింద రాస్తూ ఉంటారు. ఓం అంటే సృష్టి వ్యక్తం అవ్వడం, తత్ అంటే రూపంగా వ్యక్తం అవ్వడం, సత్ అంటే ఆ భగవతత్వం నుండి వ్యక్తం అవ్వడం అయి ఉండొచ్చు. అందుకని ఓం అనేటువంటి పదం అనేది సృష్టికి, అందుకని దాన్ని ఏమంటారు? ప్రణవనాదం అంటారు. ఓ అం అంటే ఏంటి? రావడం, కాసేపు ఆగడం, మళ్ళీ లైవ్ అయిపోవడం. అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయ, నామం, రూపం, క్రియ, మళ్ళీ వెళ్ళిపోవడం. అంతే కదా జరుగుతుంది. ప్రకృతి అంటేనే రావడం, ఉండడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని సృష్టి అంతా ఏంటి? నీకు కనపడుతున్న ప్రతిదీ ప్రకృతే. భగవతత్వం నీకు కనపడదు, అది నిరాకారం. ఆ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ తత్వానికి ఓం తత్ సత్ అనేటువంటి పేరుతోటి పిలవడం జరిగింది అని చెప్తాడు. 24 కనుక వేద మంత్రాలను పఠించేవారు విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అని పరమాత్మనామం ఉచ్చగా ప్రారంభించరు. అందుకని ఏ పని చేసినా మన దేశంలో ఓం అనే పదం వాడతారు. ఓం నమ శివాయ, ఓం విష్ణవాయ, ఓం అమ్మవారికి పెడతారు, ఓం గణపతయే అంటారు. అంటే ఏ పని చేసినా
ఓం అనేటువంటి పదం మనకి వాడడం అలవాటు. ఓం అంటే ఏంటి? రావడం, ఉండడం, లయం లవడం అంటే ఏంటి? సృష్టికి, స్థితికి, లయకి కారణం ఏంటి? ఈ ఓంకారం అనేటువంటి శబ్దం. ఎవరైనా సరే ఈ ఓంకారాన్ని డినై చేయరు అంటాడు. తర్వాత మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేసి మాత్రమైన లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది ఎంతైనో పరమాత్మది అని భావంతో తత్తన్నామాన్ని ఉచ్చరింతురు. ఇప్పుడేంటి? లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేసేవాళ్ళంతా తత్ అనే పదాన్ని వాడతారట. అంటే ఏంటి? పరమాత్మతత్వం తత్తని. ఓం తత్ సత్ అన్నాడు కదా. తత్ అంటే ఏంటి? అంటే ఏంటి? పరమాత్మతత్వానికి స్వార్థం లేకుండా అంతా పరమాత్మతత్వం అనేటువంటి భావానికి తత్తు వాడతారంటాడు. తర్వాత సత్తను పరమాత్మ నామము సత్వభావమునందును శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అనుభావమునందును ప్రయోగించుచుండును. ఉత్తమ కర్మాచరణం నందును సత్ అనే శబ్దం ప్రవర్తమగును. ఇప్పుడు తత్ అంటే ఏంటి చెప్పింది? అంతా యజ్ఞం చేయడం అంటే మళ్ళీ రూపం వచ్చేసింది. మళ్ళీ సత్తుకు రూపం లేదు. అంటే ఈ తత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సత్తు ఉండడం అనేటువంటి భగవతత్వంలో నుంచే ఓంకారం తత్తు రెండు వచ్చేసాయి. అంటే సత్ అంటే ఏంటి? ఇది నిరాకారం. ఉండడం అనేటువంటి విషయం ఉండడమే తెలిసింది. ఈ ఉండడం ఈ ఓంకారంతో తత్తుతోటి వ్యక్తమైంది అంటాడు. అంటే ఏంటి? అన్నీ ఒకటే. నిజం చెప్పాలంటే రావడం, ఉండడం, వెళ్ళడం ఈ మూడు భగవతత్వానేవే కదా, ఇంకా వేరే ఏమున్నది? అది చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. 26